హాయ్ అండి. వెల్కమ్ టు గంగా టైలర్స్ అండ్ కలెక్షన్స్. ఈరోజు వీడియో వచ్చి లాస్ట్ వీడియోలోని బ్యాక్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో చెప్పాను కదా! ఆది బ్లౌజ్‌తో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దామండి. ఫస్ట్ వచ్చి మనం బ్యాక్ పార్ట్‌కి 2 ఇంచులకి ఇలా మడత పెట్టుకొని ఇలా బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసేసుకున్న తర్వాత తీసేసి మనం నెక్ ఉక్సులు పట్టి ఉంది కదండీ! ఉక్సులు పట్టి ఇలా ఈ విధంగా ఎక్కడి వరకు అయితే వస్తుందో నెక్ అక్కడ వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా పైకి ఒక మార్కింగ్ చేయాలండి. పైకి మార్కింగ్ చేసి తర్వాత అది తీసేసి పైకి పావించి మార్కింగ్ చేయాలి. ఈ విధంగా పావించి మార్కింగ్ చేసి తీసేసిన తర్వాత అక్కడ నుంచి ఇలా రౌండ్ షేప్ వేసుకొని అక్కడ నుంచి మనం ఉక్సులు పట్టి షేప్ బెల్ట్ జాయింట్ ఉంటుంది కదా! ఆ జాయింట్‌కి ఒక మార్కింగ్ 1 ఇంచ్ వదిలేసుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలండి. ఆ జాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి 1 ఇంచ్‌కి ఒక మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఆ 1 ఇంచ్ ఎందుకంటే ఖర్చులకి పోతాయి కదా! అందుకు. ఇప్పుడొచ్చి మధ్యలో మనం ఇలా మిడిల్‌లో పెట్టుకొని అక్కడ నుంచి మిడిల్ డాట్ వేసుకుంటాం కదా! మిడిల్ డాట్‌కి ఇలా కింద ఒక 1/2 ఇంచ్ ఖర్చులకు వదులుకోవాలన్నమాట. పైన ఒక 1/2 ఇంచు, కింద ఒక 1/2 ఇంచు ఖర్చులకి ఈ విధంగా వదులుకొని మార్కింగ్ చేసుకోవాలండి. మార్కింగ్ చేసిన తర్వాత ఇలా మిడిల్ డాట్‌కి ఈ డాట్‌కి మధ్యన గ్యాప్ ఏ సైజు వరకైనా సరే 3, 3.5 అయితే సరిపోతుందండి. బాగా చెస్ట్ పెద్దదుంటే 3.5 సరిపోతుంది. లేదు చెస్ట్ చిన్నదున్నదంటే 3 సరిపోతుందండి. ఇలా 3 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకొని ఆ తర్వాత మనం ఆ డాటు పొడవు ఎంత ఉందో చూసుకోవాలండి. డాట్ పొడవు చూసుకొని ఇలాగ ఒక మార్కింగ్ చేసుకొని అటుపక్క 1 ఇంచ్‌కి ఇటుపక్క 1 ఇంచ్‌కి డాట్ కుడతాం కదండీ! ఆ పక్క 1 ఇంచ్‌కి ఈ పక్క 1 ఇంచ్‌కి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఖర్చులకి 2 ఇంచులకి పెట్టుకున్నాం కదండీ! ఆ 2 ఇంచులు ఇలా ఒక లైన్ వేసేసుకుందాం. ఇలా లైన్ వేసేసుకున్నాం కదా! ఇప్పుడు ఈ 3 డాట్లు కలుపుతూ ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలండి. ఇక్కడ నుంచి ఇక్కడ 1/2 ఇంచు పైకి మార్కింగ్ చేయాలన్నమాట. ఖర్చుల దగ్గర 1/2 ఇంచు పైకి మార్కింగ్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చి మనం చంక లోతు తీసుకోవాలి కదండీ! ఇలా ఒక 1/2 ఇంచుకి మార్కింగ్ చేసి చంక లోతు అయితే ఈ విధంగా తీసుకోవాలి. ఈ విధంగా అయితే చంక లోతు తీసుకోవాలండి. అంతేనండి. ఇదిగోండి వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను ఇది బ్లౌజ్ అయితే ఆది బ్లౌజ్‌తో ఏ విధంగా మార్క్ చేయాలో పెడుతున్నాను.